ఈ హీరోస్ని కలవరు, ఫామ్ లో ఉన్న హీరోస్. అది అవసరం లేదు అసలు. డిసైడింగ్ మ్యాటర్ డైరెక్టర్ ప్రొడ్యూసరే ఉంటుంది. ఓకే. పైగా కొత్త వాళ్ళని హీరో అసలు చూడడానికి వెళ్ళేదానికి కూడా అప్పుడు స్టూడియోలో కూడా ఎంట్రీ ఉండేది కాదు. అయిపోయాక ఒక 9 o'clockకి అంతా అయిపోయి ఫ్రీ అయ్యాక అక్కడెక్కడో దగ్గరలో ఉన్న హోటల్లో కొంచెం టిఫిన్ చేసేసి మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి. అప్పుడు మా బట్టలు మేమే ఉతుక్కొని మా రూమ్ మేమే ఊడ్చుకొని. ఓకే. ఇది కష్టం అంటే ఏంటో తెలియాలని చేసుకున్నాం. కానీ ఇంటికాడ ఎప్పుడు చేయలే ఇవన్నీ. ఇప్పుడు చేయలే, ఇప్పటికీ చేయలే. నాకు పని చేయడం అంటే ఇష్టం. ఇంట్లో నాకు ఇల్లంతా నీట్గా ఉండాలి. అలా డైరెక్టర్స్ని కలవడం, మరీ నడవలేకపోతే బస్సు ఎక్కేవాళ్ళం. బస్సు ఎక్కి మా రూమ్ దగ్గర దిగితే 50 పైస్ బస్సు, ముందు స్టాప్లో దిగితే 40 పైస్. ఆ 10 పైస్ కోసం అక్కడ దిగి ఇక్కడికి నడిచి వచ్చేవాడు. డబ్బులు లేక కాదు, బట్ విలువ తెలియాలి అని. ఆ తర్వాత నేను నడిచి తిరిగాను, బస్సులో తిరిగాను, ఆటోలో ఎప్పుడు తిరగలా. కారు కొన్నాను ఇమీడియట్గా. మధురానగర్లో సినిమా అప్పుడే కారు కొన్నాను. కానీ అప్పటికి వేలు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, మామయ్య ముఖ్యమంత్రి, కానీ పైసాకు కూడా మీరు వాల్యూ ఇచ్చారు. చూడండి, సూపర్ అండి. అది వాల్యూ ఇచ్చాను. అంటే నేను అచీవ్ అయిన తర్వాత ఐ ఎంజాయ్. మళ్ళీ నా పిల్లల్ని గ్రాండ్గా పెంచాను. వాళ్ళకి చెప్తా అమ్మా, వీఆర్ నాట్ రిచ్, వీఆర్ జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, వీఆర్ నాట్ రిచ్. మీరు కూడా, మిమ్మల్ని నేను రిచ్గా పెంచుతున్నా, మిమ్మల్ని చాలా రిచ్గా పెంచుతున్నాను. ఆడపిల్లలు కాబట్టి అన్ని ఇచ్చి మేము చాలా రిచ్ అనే ఫీలింగ్ మీ మనసులోకి తెచ్చుకోవద్దు. మీకు ఏం కావాలో తినండి, మీకు ఏ బట్టలు కావాలో అడగండి, బట్ గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూడు. ఆడ బెంజ్ కార్లో వచ్చారు, వీళ్ళు డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు, అలాంటి వద్దు. మనం బాగుండాలంటే కూడు గుడ్డ ఇల్లు మీకు కంఫర్టబుల్గా సొంత ఇంట్లోనే పెట్టా. మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఫుడ్. ఈ రోజుకి నా పిల్లలు మామూలుగా ఎవరన్నా ఇంటికి వెళ్తే గబుక్కని పెడితే ఇలా తీసుకుంటారు కదా, దే వోంట్ టచ్. ఎందుకంటే అవన్నీ చూసేసారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అదంతా చూపించారు జీవితం. స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్ అండి. ముందు రోజే రోజు పువ్వులు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు కదా. డెఫినెట్గా కూతుర్లో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఎంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరెళ్ళొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, నా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు. చాలా మంది తెలుసుకోవాలి ఇది. ఇప్పుడు ఏంటి కాలక్షేపం? ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయేమన్నా? బాగా బిజీగా ఇటు సైడ్ సీరియల్స్ బిజీగా ఉన్నారు, టీవీ బిజీగా ఉంది. ఈ మధ్య ఒక 2 ఫిలిమ్స్ కూడా చేశాను. ఓకే. చూస్తున్నారా? ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరు బాగా నచ్చారు మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్లో? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు కొంత ఆ డిసిప్లైన్ నచ్చక, కొంత అట్మాస్ఫియర్ డిసిప్లైన్ ఇదంతా. నేను ఇప్పుడు షూటింగ్లో మీరు వచ్చేప్పుడన్నా చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చెట్టు కింద ఎక్కడైనా ఒక టేబుల్, 2 కుర్చీలు, ఎవరైనా గెస్ట్కి ఒక కుర్చీ ఆ పక్కన వేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే కూర్చుంటాను. ఓకే. ఏదైనా సాంగ్స్ పెట్టుకోను. ఇప్పుడున్న హీరోలు ఎవరు నచ్చరా మీకు? ఇప్పుడు సినిమా వాళ్ళతో నేను తక్కువ ఇప్పుడు కలిసి చేసింది. నేను ఈ మధ్య సినిమా అంటే లేటెస్ట్ హీరోల్లో శర్వానంద్తో 2 సినిమాలు చేశాను. ఓకే. బాగుంటాడు. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. చిన్న గారు అప్పుల్లో పెద్ద ఆర్టిస్ట్. రవితేజ బాగానే ఉంటాడు. కలిసేది తక్కువే కానీ, ఎందుకంటే తను ఎర్లీ స్టేజ్లో, మేము ఎర్లీ స్టేజ్లో కలిసి తిరిగిన వాళ్ళమే కదా చెన్నైలో. ఓకే. తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ఇంకా టీవీకి వచ్చే లోపల ఏంటంటే నాకేంటంటే వర్క్
ఆ తపన ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ఏమన్నా వస్తే వస్తే కథ కూడా- హారరే తీస్తారా కథ కూడా ఆ ఇంట్లో 2 అని రెడీ చేశా. ఆ? ఆ ఇంట్లో 2 ఆ ఇంట్లో 2 బాగా ఇష్టమా మీకు హర్రర్ పిక్చర్స్? ఇష్టమనేం కాదు, ఆ కథ ఎందుకో నచ్చి చేశాను. బాగా చేశాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరూ బాగా చేశా అన్నారు, బాగా నేను కూడా బాగానే. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా ఈ సినిమా అని అనిపిస్తుంది నాకు. ఓకే, నేను డైరెక్ట్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా నాకేంటంటే స్టడీ ఫ్రేమ్స్, పెర్ఫార్మెన్స్ అది ఇష్టం. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, అంతా ర్యాంపింగ్స్, జిగ్జాగ్లు, హోరు, శబ్దాల హోరు. ప్లజెంట్గా ఒక క్లోజ్ షాట్ పెడితే ఒక 1 minute డైలాగు అవును మాట్లాడడం, ఒక విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, సాగర్ సంఘం అట్లాంటి సినిమాలు చూస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే ఆ ఇంట్లో 2 రెడీ. నేను ఇప్పటికీ టీవీ ఇక్కడ కూర్చున్నా కానీ బిఫోర్ 80s పాటలే పెడతా. ఓకే. కొత్త పాటలు కొన్ని వీళ్ళని ఏంటమ్మా అదేంటి ఆ పాట దేంట్లో మీనింగ్ అని అడుగుతుంటారు. వీళ్ళు చూస్తుంటారు పిల్లలు. అంటే అది ఇది డాడీ అది కొన్ని అయితే వర్డ్స్ కూడా తెలియదు, అది ఏ భాష తెలియదు. నేను 80s బిఫోర్ ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. షూటింగ్లో కూడా ఒక్కడనే కూర్చుంటాను. స్టిల్ అది ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ తీసుకోను. ఓకే. ఇప్పుడు టోటల్ సీరియల్స్, ఆల్ సీరియల్స్ ప్రాంప్టింగ్ ఉంటుంది. అవును, ప్రాంప్టింగ్ తీసుకోను. టైం వేస్ట్ అవ్వదని నేను వాళ్ళు చెప్పే టైంలో నేను చెప్తా. నేను టైం ఏం తీసుకోను. బిఫోర్ వేరు, ఇప్పుడేమో పర్ డేకే 2 episodes ఏదో క్లోజ్ చేయాలని కూడా కమిట్మెంట్ వెళ్తుంది ఛానల్ కి. ప్లస్ స్టిల్ నా డబ్బింగ్ నేనే చెప్తాను, నా వాయిస్ నేనే చెప్తాను. ఇంకెవరు చెప్పరు కూడా. సార్కి చెప్తే ఒప్పుకోరు సార్. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక్కటి తప్పించి అదంతే, అది ఇంకా ఎవరు తీర్చలేరు. బట్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా, సంతోషంగా, హెల్దీగా, మనస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. సో తొందరలో మీరు అనుకున్న సబ్జెక్ట్ కూడా ఆ ఇంట్లో 2 ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే, చిన్న అన్న కథ రెడీ చేసుకున్నారు. ఆ ఇంట్లో చూస్తే మీ అందరికి అర్థమవుతుంది ఆయన సినిమా డైరెక్షన్ టేకింగ్ ఎలా ఉంటుందో. ఆ ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంట్లో 2కి రెడీగా ఉంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా చిన్న గారికి కాల్ చేయండి. మనం ఇంకోసారి కూడా కూర్చుందాం, ఎందుకంటే ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. సో పార్ట్ 2 తీద్దాం డెఫినెట్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.